ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా ఈ ట్రైన్ గురించి నేను వినింది ఏంటంటే ఇది చాలా పంచువల్ గా ఉంటది అని. మాక్సిమం అన్ని దగ్గరలో ఆన్ టైం తిరుగుద్దని అయితే విన్నాను. స్టేషన్ అంటే దాటంగానే స్పీడ్ అయితే గట్టిగానే అందుకుంటున్నాడు. ట్రైన్ ఇక్కడికి జస్ట్ 5 minutes లేట్ గా అయితే వచ్చింది. పెద్ద లేట్ అయితే ఏం కాదు, లాగేస్తాడు, కవర్ చేసేస్తాడు లేండి. సో ఇది వచ్చేసి ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అయినా కూడా ప్రైజెస్ అయితే రీజనబుల్. రైట్ నౌ నేను వచ్చేసి హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను. ఐ థింక్ ఫస్ట్ టైం ఈ హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ ని మన ఛానల్ అయితే చూపించడము. దీనే నాంపల్లి రైల్వే స్టేషన్ అని కూడా అంటారు. ఒక 31 సంవత్సరాల క్రితం మన హైదరాబాద్ ని అండ్ బిజినెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబైని కలపడానికి ఒక ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. దాని పేరే హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్. ఈ హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ని అటు ముంబైని అయితే కలుపుతుంది అనమాట. ఇది వచ్చేసి ఒక డైలీ రన్నింగ్ ట్రైన్. సో చాలా మంది బిజినెస్ పర్పస్ కోసం లేదా తిరగడానికి లేదా ఏ పర్పస్ కోసం అయినా పూణే గానీ ముంబై గానీ ఈ ట్రైన్ లో ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు. ఈ రోజు నేను ఈ హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఈ రూట్ యొక్క బ్యూటీ ఏంది అంటే మనం వచ్చేసి వికారాబాద్ మీద అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఇది సెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. లైట్ హిల్ సెక్షన్ కూడా తగులుద్ది మనకి. సో ఈ వీడియో అయితే పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదేనమాట హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్. అయితే దీన్ని హైదరాబాద్ రైల్వే స్టేషన్ అని కూడా అంటారు అండ్ నాంపల్లి స్టేషన్ అని కూడా అంటారు. సో మొత్తం అంతా ఇదేనమాట. అండ్ ఇక్కడ స్టేషన్ కనుక చూస్తున్నట్టయితే పైన హైదరాబాద్ అని అయితే రాస్తుంది అండ్ చార్మినార్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టుంది. 4 side 4 pillars సేమ్ చార్మినార్ చూసినట్టే డిజైన్ అయితే ఇక్కడ ఆ విధంగా అయితే తీసుకొచ్చారు. అండ్ మన ట్రైన్ 12702 అదిగోండి ఆడ పైన వేసేసారు. 250కి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ అని అయితే రాశారు. సో ఇటు నుంచి అయితే వెళ్ళొచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి మెట్లెక్కి వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ ఎక్సలేటర్ అయితే ఉందన్నమాట. ఎక్సలేటర్ మీద నుంచి నేరుగా అయితే వెళ్ళిపోదాం మనము. పదండి. నాకు ఈ రైల్వే స్టేషన్ లో ఎక్కువగా నచ్చింది ఏంటంటే మంచి పార్కింగ్ ఏరియా ఉంది అండ్ అంత క్రౌడ్ లేదు. మనకి సికింద్రాబాద్ గానీ కాచిగూడ గానీ క్రౌడ్ ఎక్కువ ఉంటది అండ్ పార్కింగ్ ఏరియా తక్కువ ఉంటది. బట్ ఇక్కడ కన్నా మీరు చూసుకున్నట్టయితే మంచిగా పార్కింగ్ ఏరియా ఉంది అండ్ స్టేషన్ అయితే చాలా ఫ్రీగా ఉంది. మనకి ఇక్కడ ఎక్కువ లోకల్ ట్రైన్స్ అయితే తిరుగుతాయి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 4 వైపు అయితే మనం డైరెక్ట్ గా వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడే ఉంది మన హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్. బాధాకరమైన విషయం ఏంటంటే నాకు ఇందులో ఆర్ఏసీ టికెట్ అయితే వచ్చింది. నేను ఆర్ఏసీ టికెట్ లో అయితే ట్రావెల్ చేయాలి. ఇదే మన కోచ్ అయితే B7 RAC 55 వచ్చింది అనమాట. కష్టమే RAC కన్ఫర్మ్ అవ్వడము. సో ఇదిగోండి ముంబై టు హైదరాబాద్ అండ్ హైదరాబాద్ టు ముంబై. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళేటప్పుడు 12702 ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి అండ్ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు 12701 అనమాట. సో లోపలికి అయితే వెళ్దాము. ఈ ట్రైన్ గురించి నేను వినింది ఏంటంటే ఇది చాలా పంచువల్ గా ఉంటది అని. మాక్సిమం అన్ని దగ్గరలో ఆన్ టైం తిరుగుద్దని అయితే విన్నాను. చూద్దాం ఎంతవరకు. సో ఈ హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ వచ్చేసి 1993 అక్టోబర్ లో ఫస్ట్ టైం అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే దాదాపు 31 సంవత్సరాల ముందర నుంచి ఈ ట్రైన్ అయితే మనకి సర్వీసెస్ అందిస్తుంది. అప్పట్లో ఈ ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ ఇప్పుడు మనం ఏదైతే స్టేషన్ లో ఉన్నాం ఈ స్టేషన్ నుంచి బాంబేలోని విక్టోరియా టెర్మినల్ స్టేషన్ కి అయితే తిరిగేది. ఈ మధ్యలో అయితే తిరిగేది. అప్పట్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ట్రై వీక్లీ ట్రైన్ కింద. అంటే వారానికి 3 రోజులు మాత్రమే ఈ ట్రైన్ అవైలబుల్ ఉంటుంది. ఈ ట్రైన్ స్టార్ట్ చేసిన ఒక 1 year లోనే దీనికి ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెస్ కింద అయితే చేశారు. దాని తర్వాత నుంచి ఇది డైలీ అయితే తిరగడం స్టార్ట్ చేసింది. అప్పట్లో దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి 7001 అండ్ 7002 ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది అప్పట్లోనే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ప్రెసెంట్ వచ్చేసి ఈ ట్రైన్ హైదరాబాద్ డెక్కన్ నుంచి ముంబైలోని CSMT ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ మధ్యలో అయితే ట్రావెల్ చేస్తుంది. మొత్తము 790 కిలోమీటర్లు 13 గంటల 45 నిమిషాలు ఇందులో అయితే జర్నీ చేయాలి మనం ముంబై చేరుకోవాలంటే. స్టాప్స్ కనుక చూసుకున్నట్టయితే మొత్తము 17 స్టాప్స్ లో ఆగుతుంది. హైదరాబాద్ సిటీలో స్టాప్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ హైదరాబాద్ డెక్కన్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ బేగంపేటలో ఆగుతుంది ఈ ట్రైన్ వచ్చేసి. నాకెందుకో సికింద్రాబాద్ కన్నా పర్సనల్లీ హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి స్టేషన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఒకటైతే కన్ఫ్యూజ్ అవ్వకండి, హైదరాబాద్ రైల్వే స్టేషన్ అన్న హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ అన్న నాంపల్లి రైల్వే స్టేషన్ అన్న మూడిట్లో ఏదైనా ఇదే రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడికే రావాలి మనము. మన గూగుల్లో కూడా నాంపల్లి రైల్వే స్టేషన్ అని నొక్కితే ఇక్కడికే తీసుకొస్తుంది. ఇక్కడికి వస్తే హైదరాబాద్ అని బోర్డు ఉంటది. కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి, రెండు ఒకటే. సో హైదరాబాద్ డెక్కన్ స్టేషన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. దీని యొక్క స్టేషన్ కోడ్ వచ్చేసి HYB అనమాట. అప్పట్లో నిజాం పాలనలో ఈ రైల్వే స్టేషన్ అయితే నిర్మించారు. దీన్ని మొత్తం నిజాం గ్యారంటీడ్ రైల్వే అని ఒకప్పుడు అనేవాళ్ళు. ఈ స్టేషన్ ని 1907లో అంటే దాదాపు 117 సంవత్సరాల ముందలైతే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ హైదరాబాద్ డెక్కన్ నుంచి మనకి చాలా ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి. లైక్ తెలంగాణ ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్, చార్మినార్, చెన్నై ఎక్స్ప్రెస్ ఇంకా చాలానే తిరుగుతాయి అనమాట. అండ్ అక్కడ ఉంది చూడండి ఆ ట్రైన్, అది హుబ్లీ టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్. ఇక్కడ నుంచి హుబ్లీ అయితే వెళ్ళొద్ది. ఇప్పుడు ఆ ట్రైన్ హుబ్లీ అనొచ్చు, హుబ్బాలి అనొచ్చు. హుబ్బాలికి అయితే వెళ్ళొద్ది. ఇది చూడండి డీజిల్ లోకోమోటివ్ తో నడుస్తుంది. అదేందో నాకు తెలియదు కానీ హుబ్లీ వెళ్ళే చాలా ట్రైన్స్ డీజిల్ లోకోతో తిరుగుతాయి. ఎందుకో అర్థం కాదు మరి.
స్టేషన్ అంటే దాటంగానే స్పీడ్ అయితే గట్టిగానే అందుకుంటున్నాడు, ఫాస్ట్ అయితే లాగుతున్నాడు అనమాట. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బేగంపేట. ఇక్కడ నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది, ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ అసలు చూడండి ఏమన్నా ఖాళీ ఉందా, ట్రైన్ కి దీనికి మధ్యలో ఈ గోడకి మధ్యలో అసలు ఖాళీయే లేదు, రాసుకొని వెళ్తున్నట్టుంది చెట్లని. అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి ఖైరతాబాద్ స్టేషన్. మోస్ట్లీ ఇక్కడ మనకి లోకల్ ట్రైన్స్, మెమూ ట్రైన్స్, డెమో ట్రైన్స్ ఇవి ఆగుతాయి. సో అలా అలారం మోగుతుంది చూస్తున్నారా, అట్లా అలారం మోగితే ఏంటంటే క్రాస్ అవ్వద్దు అని అర్థము, ట్రైన్ వస్తుంది అని అర్థం. మంచి సిస్టమ్ ఇది. అట్లా మోగుతుంటే అటు ఇటు దాటే వాళ్ళకి కొంచెం అలర్ట్గా అయితే ఉంటుంది. సో ఈ ట్రైన్ కి హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ అనే పేరు ఎలా వచ్చిందంటే అదిగోండి కనిపిస్తుంది కదా, దీని వెనకాలే హుసేన్ సాగర్ లేక్ అయితే ఉంటుంది. సో దాని పేరునే ఈ ట్రైన్ కి అయితే పెట్టారనమాట, హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ అని, హుసేన్ సాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని. ఎందుకంటే హుసేన్ సాగర్ మీదుగానే ఈ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుంది కాబట్టి. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడొచ్చు హుసేన్ సాగర్ మొత్తం. అండ్ ఈ రోడ్ అంతా వచ్చేసి నక్లెస్ రోడ్ అని అయితే పిలుస్తారు. బాగుంటుంది, నాకు ఎందుకు ఇక్కడ తిరిగితే మంచి ఫీల్ అనిపిస్తుంది. రష్ ఎక్కువ ఉండదు, జనాలు తక్కువ ఉంటారు, ప్రశాంతంగా ఉంటుంది. వెల్కమ్ టు బేగంపేట్. స్టేషన్ కోడ్ వచ్చేసి BMT అనమాట. సో ట్రైన్ అయితే చూస్తున్నారు కదా, చాలా వరకు ఖాళీగానే ఉంది. ఎక్కితే ఇక్కడ ఎక్కాలి జనాలు, మ్యాక్సిమం ఇక్కడ ఎక్కేస్తాను నాకు తెలిసినంత వరకు. ఇదిగోండి అనుకున్నా, చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ. ఎందుకు అంటే నాకు RAC టికెట్ వచ్చిందంటే ఇన్ని ఖాళీలు ఉండవు, ఖచ్చితంగా ఫుల్ అయిపోద్ది. ఫుల్ అవ్వకపోతే RAC టికెట్ అయితే రాదు. అసలు జస్ట్ 20% క్రౌడ్ ఎక్కారు అంతే కోచ్ లోకి, హైదరాబాద్ డెక్కన్ నాంపల్లిలో. మిగతా ఆల్మోస్ట్ 50 to 60% క్రౌడ్ ఇదిగోండి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి అయితే ఎక్కుతారు. ఇదిగోండి కొద్దిగా హిల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వికారాబాద్ వస్తుంది, వికారాబాద్ తర్వాత నుంచి మనకి వాడి వస్తుంది. ఈ మధ్య సెక్షన్ లో కొంతవరకు హిల్స్ అయితే తగులుతాయి మనకి. అనంతగిరి మౌంటైన్స్ అంటారు కదా, హైదరాబాద్ నుంచి చాలా మంది వీకెండ్ ట్రిప్ అయితే వెళ్తారు. ఆ హిల్స్ అన్ని వస్తాయి అన్నమాట మనకి వికారాబాద్ దాటిన తర్వాత. అక్కడ వాటర్ వచ్చేస్తున్నాయి, అన్ని బోగిల్లో నుంచి కామన్ గా వస్తున్నాయి. మరి ఎందుకో చూడండి, అన్ని బోగిల్లో నుంచి వస్తున్నాయి. ఇది ఏదో చూడడానికి తేడాగా ఉంది. అన్ని బోగిల్లో నుంచి వాటర్ వస్తుంటే స్కూల్ పిల్లలు చిన్నప్పుడు వరుసగా నిల్చుంటారు చూడండి, అట్లుంది ఇది. సో వికారాబాద్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మనకి హిసార్ ఎక్స్ప్రెస్ అయితే పార్క్ చేసి ఉందన్నమాట, ఇక్కడ ఆగుంది వికారాబాద్ స్టేషన్ లో. ఇది వచ్చేసి సికింద్రాబాద్ నుంచి హిసార్కి అయితే వెళ్తుంది. మేబీ ఇది ఇక్కడ దాకా ఎందుకు వచ్చిందో మరి. అండ్ వెల్కమ్ టు వికారాబాద్. ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. బయలుదేరి మనము 73 కిలోమీటర్లు అయితే వచ్చాము హైదరాబాద్ డెక్కన్ నుంచి. 1 hour 10 minutes అయితే అయ్యింది. సో ఈ వికారాబాద్ వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అని చెప్పా కదా, ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్ వెళ్తే వాడి సెక్షన్ అయితే వస్తుంది. వాడి నుంచి ఇంకా నేరుగా పూణేకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ రైట్ సైడ్ వెళ్దాము అంటే మనకి జహీరాబాద్ మీదుగా బీదర్ వెళ్ళే లైన్ అయితే వస్తుంది. సో దానివల్ల ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే అయ్యింది. ఇక్కడ కేవలం మన ట్రైన్ కి ఓన్లీ 1 minute స్టాప్. ప్రెసెంట్ ట్రైన్ వచ్చేసి దాదాపు ఒక 6 to 7 minutes లేట్ గా నడుస్తుంది. సో ట్రైన్ అయితే బేగంపేట దాటిన తర్వాత కొంచెం ఫుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి అనమాట. సో ఇదే మన బెర్త్ అయితే లోయర్ బెర్త్, RAC సీట్ వచ్చింది కాబట్టి. నేను ఇప్పుడే టీసీని అయితే అడిగాను. టీసీ చెప్పింది ఏంటి అంటే కాలాబుర్గి దగ్గర ఇంకో అతను అయితే వస్తాడు, అంటే అరౌండ్ ఈవినింగ్ 7 o'clock వస్తాడు. సో అక్కడ నుంచి ఇదే లోయర్ బెర్త్ లో ఇద్దరం అయితే కూర్చోవాలి. ఇదిగోండి అటు సైడ్ లైన్ అయితే వెళ్ళిపోతుంది కదా, అదే జహీరాబాద్ నుంచి బీదర్కి అయితే వెళ్తుంది. సింగిల్ లైన్ రైల్వే ట్రాక్ అనమాట అదంతా వచ్చేసి. ఇదిగోండి ఫారెస్ట్ రీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ కొండల్లోకి అయితే వచ్చేసింది అనమాట. వా వ్యూ అయితే మటుకు భలే ఉంది. ఇక్కడ నుంచి ఫుల్ గ్రీనరీ అండ్ కొండలు అయితే స్టార్ట్ అయ్యాయి. పక్క ల్యాండ్స్కేప్ వ్యూస్ మొత్తము. సో మనకి అనంతగిరి హిల్స్ అంటారు కదా, ఇవేనమాట అనంతగిరి హిల్స్ అయితే మొత్తము. ఇక్కడ ఎక్కువ క్యాంపింగ్ కి వాటికి అయితే వస్తుంటారు చాలా మంది. అండ్ రైల్వే ట్రాక్ చూడండి, ఆడొక రైల్వే ట్రాక్ ఉంటే ఏడొక రైల్వే ట్రాక్ ఉంది. మధ్యలో పొలాలు కూడా పండించుకుంటున్నారు. చూడండి ఆడాడో తప్పిపోయిన లైన్ మళ్ళీ ఇక్కడ కలిసింది వచ్చి. ఈ ఏరియాలో రైల్వే స్టేషన్ చూస్తే భలే క్రేజీగా ఉంటాయి అసలు. ఫుల్ గ్రీనరీతో చెట్లతో నిండిపోయి ఉంటుంది. ప్లాట్ఫామ్లు కూడా గోధుమ కూడా అంట.
స్టేషన్ ఇప్పుడే దాటాము. ఈడ ఒక పక్క సన్ లైట్ ఉంది, ఇంకో పక్క వర్షం చినుకులు అయితే పడుతున్నాయి. వర్షం పడుతుంది. మీరు కనుక ఇక్కడ గమనిస్తే రైల్వేస్ ఎట్లుంటాయో చూడండి. ఓన్లీ ఒక ట్రాకే ఉంది. ఈ పక్కన ఏమీ ట్రాక్ లేదు, అటు పక్కన ఏమీ ట్రాక్ లేదు. ఇంకో ట్రాక్ ఏమైందంటే అల్లాడు వెళ్తుంది, అల్లాడు దూరంగా వెళ్తుంది. మళ్ళీ రెండు ముందలైతే కలుస్తాయి. ఈ విధంగా కొండల్లో ఎందుకు ఇలా చేస్తారో మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొండకి అటుపక్క ఒక ట్రాక్, ఇటుపక్క ఒక ట్రాక్ అయితే ఉంచుతారు. స్పీడ్ కూడా చూడండి, అసలు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టు 100-110 స్పీడ్ లో కొడుతున్నాడు ఈ సెక్షన్ లో. ఇదిగోండి అక్కడెక్కడో తప్పిపోయిన ట్రాక్ మళ్ళీ ఇక్కడ దగ్గరికి అయితే వచ్చింది. మళ్ళీ కొంచెంసేపట్లో మళ్ళీ విడిపోతాయి, చూపిస్తాను ఆగండి. ఇదిగోండి మళ్ళీ ట్రాక్ అయితే అటు సైడ్ వెళ్ళిపోతుంది, కొంచెం మళ్ళీ వేరే సైడ్ అయితే వెళ్ళిపోతాయి. ఈ విధంగా అసలు ఎందుకు ఉంటుందో నాకైతే అర్థం కాదు. సరే కొండ ఏమన్నా ఉంటే పగలగొట్టడం కష్టమై అట్టోసారి ఇట్టోసారి వేసారా అనుకుంటే అది కూడా కాదు. ల్యాండ్ అయితే చాలా వరకు ప్లెయిన్ ఉంది చూడొచ్చు, కానీ అక్కడ ఒక ట్రాక్ వెళ్తుంది, ఇక్కడ ఒక ట్రాక్ వెళ్తుంది. సో ఇది వచ్చేసి తాండూరు ఊరు. ఇల్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కంప్లీట్ పైన కాపరా పెంకులు ఉంటాయి కదా, అవి అయితే పెట్టారు. పెంకులు ఉంటాయి కదా, వాటితో పెట్టి కన్స్ట్రక్ట్ చేశారు. సో తాండూరు స్టేషన్ ముందర మన ట్రైన్ ఆపేశారు. ఇదంతా వచ్చేసి తాండూరు ఊరు. బాగుందన్నమాట, నీట్ గా అనిపిస్తుంది నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే. సో తాండూరు రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. స్టేషన్ కోడ్ వచ్చేసి TDU అన్నమాట. ఇక్కడికి మనం 115 కిలోమీటర్లు అయితే వచ్చాం. బయలుదేరి 5 నిమిషాలు తక్కువ 2 గంటల సేపు అవుతుంది. ఇక్కడ కూడా చాలా మందే ఉన్నారు ఈ ట్రైన్ ని ఎక్కడానికి అయితే. ప్రెసెంట్ మంచి విషయం ఏంటంటే ట్రైన్ ఆన్ టైం అయితే నడుస్తుంది. ఒక్క నిమిషం కూడా లేట్ గా లేదు. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం కి ట్రైన్ తాండూరుకి అయితే వచ్చిందనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది తెలంగాణలో లాస్ట్ స్టాప్. నెక్స్ట్ రాబోయే స్టాప్స్ అన్ని కర్ణాటకలో అయితే ఉంటాయి. సో ట్రైన్ వచ్చేసి వాడి జంక్షన్ కి అయితే వచ్చేసింది. ఈ వాడి వచ్చేసి మనకి కర్ణాటక కిందకైతే వస్తుంది. దీనికి ముందల మన ట్రైన్ సీదం అండ్ చిత్తాపూర్ అని 2 స్టాప్స్ అయితే ఆగింది. అది కూడా కర్ణాటకలోనే ఉంటాయి ఆ స్టాప్స్ కూడా. అవి చిన్న స్టాప్స్ అని చెప్పి నేనైతే చూపిలేదు. ఈ వాడి వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్, చాలా ఇంపార్టెంట్ జంక్షన్. దీనికి ఒక వైపు వెళ్తే మనం వెళ్తున్న షోలాపూర్ లైన్, ఇంకో వైపు వెళ్తే గదాక్ లైన్, ఇంకో వైపు వెళ్తే మహబూబ్ నగర్ మునీరాబాద్ లైన్ అయితే ఉంటుంది. ఈడ మన ట్రైన్ కి 2 మినిట్స్ స్టాప్ ఉంటుంది. ఇప్పటికైతే ట్రైన్ ఆన్ టైం నడుస్తుంది. నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే ఈ ట్రైన్ కి ఓన్లీ హైదరాబాద్ నుంచే కాదు, ప్రతి ఒక్క స్టాప్ లో ప్యాసింజర్స్ అయితే ఈక్వల్ గా ఎక్కుతానే దిగుతానే ఉన్నారు. వెల్కమ్ టు కాలాబురాగి జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి KLBG. సో జనాలు అయితే చూస్తున్నారు కదా, గట్టిగానే ఉన్నారనమాట ఇక్కడ ఎక్కడానికి. కాలాబురాగి జంక్షన్ ఇక్కడ నుంచి మనకి 2017లో కాలాబుర్గా టు ఆ బీదర్ లైన్ అయితే వేసారు. 110 కిలోమీటర్ లైన్. దీనివల్ల ఇక్కడ నుంచి బీదర్ కి గానీ మన సైడ్ కి గానీ కనెక్టివిటీ అయితే చాలా మంచిగా వచ్చింది. ఇది వచ్చేసి చాలా పెద్ద స్టేషన్. ఇది A1 కేటగిరీ గ్రేడ్ 1 స్టేషన్ అన్నమాట. చాలా మంది ప్యాసింజర్స్ అయితే ఇక్కడ నుంచి మనకి ట్రావెల్ చేస్తారు. సో జనాలు అయితే చూస్తున్నారు కదా, గట్టిగానే ఉన్నారనమాట ఇక్కడ ఎక్కడానికి. కాలాబురాగి జంక్షన్ ఇక్కడ నుంచి మనకి 2017లో కాలాబుర్గా టు ఆ బీదర్ లైన్ అయితే వేసారు. 110 కిలోమీటర్ లైన్. దీనివల్ల ఇక్కడ నుంచి బీదర్ కి గానీ మన సైడ్ కి గానీ కనెక్టివిటీ అయితే చాలా మంచిగా వచ్చింది. అండ్ ఈ కాలాబుర్గి నుంచి మనకి బీదర్ వెళ్ళే లైన్ ఉంటుంది, మనం వచ్చిన వాడి లైన్ ఉంటుంది, అండ్ స్ట్రైట్ కి వెళ్తే ముంబై లైన్ ఉంటుంది, అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే హుబ్లీ వెళ్ళే లైన్ ఉంటుంది. మన దగ్గరలో తెనాలి జంక్షన్, కాజీపేట్ జంక్షన్ ఎలాగో ఈ కర్ణాటకలో ఈ కాలాబుర్గి జంక్షన్ అలాగేనమాట. ఇది ఒకప్పుడు గ్రేట్ ఇండియా పెన్సిల్వేనియా రైల్వే కిందకైతే వచ్చేది. ఇప్పుడు నార్మల్ సెంట్రల్ రైల్వే కిందకైతే వస్తుంది. మీకు క్వశ్చన్ చెప్పడం మర్చిపోయా, ఈ కాలాబుర్గినే గుల్బర్గా అని కూడా అంటారు. గుల్బర్గా అన్న కాలాబుర్గా అన్న ఒకటేనమాట. ఫస్ట్ లో ఈ స్టేషన్ కి గుల్బర్గా అని పేరు అయితే ఉండేది, తర్వాత కాలాబుర్గా అని చెప్పి పేరుని మార్చారు గుల్బర్గా నుంచి. ఇక్కడికి మనము హైదరాబాద్ నుంచి బయలుదేరి 222 కిలోమీటర్లు వచ్చాము. బయలుదేరి 4 గంటల 5 నిమిషాల సమయం అయితే అవుతుంది. సో ట్రైన్ అయితే ఆన్ టైం నడుస్తుంది అనమాట. ఇది ఒక మంచి విషయం. కాలాబుర్గి స్టేషన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఏమన్నా లాగుతున్నాడు, అసలు తగ్గేదేలే అంటున్నాడు. నేను ఈ మాట అనకూడదు అనుకుంటున్నా, అయినా కూడా ఇలాగే లాగుడికి అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఏమన్నా లాగుతున్నాడా అన్నప్పుడల్లా ప్రీవియస్ ట్రైన్ లాగ్స్ లో ఆ ట్రైన్ అయితే స్లో అయిపోయింది. బట్ వీడు మాత్రం ఏ మాత్రం తగ్గేదేలే, నువ్వేమన్నా అనుకో నేను లాగుతా అన్నట్టు తీసుకెళ్తున్నాడు. సో నైట్ టైం అయ్యేసరికి కనిపించలేదు, కానీ అదిగోండి అది మూడో ట్రాక్ ఉందా, అదిగోండి ఆ ట్రాక్ అయితే అటు వెళ్ళిపోతుంది చూడొచ్చు. ఆడ
అది బీదర్కి వెళ్ళిపోద్ది అనమాట. కమలాపూర్, హమ్నాబాద్ మీదుగా బీదర్ అయితే వెళ్ళిపోద్ది ట్రాక్ వచ్చేసి. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి సోలాపూర్ వైపు అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ నుంచి 110 కిలోమీటర్లు ఉంటుంది సోలాపూర్. దాదాపు 1.5 hours జర్నీ టైము. ఈ ట్రైన్ లో ఇంకొక నెగిటివ్ థింగ్ ఏంటి అంటే ప్యాంట్రీ కార్ అయితే లేదనమాట ఇందులో. సో ఫుడ్ కి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎక్కడైతే స్టేషన్స్ లో ట్రైన్ ఆగుద్దో అక్కడే మనం ఫుడ్ అయితే పర్చేస్ చేయాలి. లేదంటే ఆన్ బోర్డ్ ఈ క్యాటరింగ్ వాళ్ళు కొంతమంది అయితే వస్తున్నారు, ఏదో ఒకటి సేల్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర కొనుక్కొని తినాల్సి వస్తుంది. అండ్ ట్రైన్ వచ్చేసి సోలాపూర్ కి దగ్గరలో అయితే ఉంది. వెల్కమ్ టు సోలాపూర్. స్టేషన్ కోడ్ వచ్చేసి SUR. ట్రైన్ ఇక్కడికి జస్ట్ 5 minutes లేట్ గా అయితే వచ్చింది. పెద్ద లేట్ అయితే ఏం కాదు, లాగేస్తాడు, కవర్ చేసేస్తాడు లేండి. సో ఇక్కడ కూడా మనకి ఓన్లీ వీళ్ళు అమ్మే ఫుడ్డే, అంత పెద్ద ఫుడ్ ఆప్షన్స్ కూడా ఏమీ లేవు. ఈ వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఈ అమ్ముతారు కదా, సేమ్ ఇయేనమాట ఫుడ్ ఆప్షన్స్. కనీసం ప్లాట్ఫామ్ మీద స్టాల్స్ కూడా ఏం లేవు చూడండి. ఇటు తోపుడు బండ్ల మీద కొన్ని బిస్కెట్లు, చిప్స్, పాప్కార్న్, అట్టి పండ్లు అయితే అమ్ముతున్నారు, కానీ మనకి ఎటువంటి పర్మనెంట్ స్టాల్స్ అయితే లేవు మంచివి. నేనైతే హైదరాబాద్లో బయలుదేరేటప్పుడు మధ్యాహ్నం ఫుల్గా తినేసి బయలుదేరా. పొట్ట ఫుల్ ఉంది. ఏమైనా జ్యూస్ కానీ అట్టిపండ్లు కానీ అట్లాంటివి తీసుకుంటా అంతే. ఫుడ్ అయితే ఏం తీసుకోను ఈరోజు నైట్కి. సో ఈ ట్రైన్లో మొత్తం మనకి 3 రకాల క్లాసెస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్లీపర్ క్లాస్. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ముంబైకి 445 రూపాయలు. అండ్ మనం ట్రావెల్ చేసిన థర్డ్ ఏసీ క్లాస్ వచ్చేసి 1160 రూపాయల వరకు అయితే పడింది ఆ టికెట్ కాస్ట్. అండ్ ఇంకో క్లాస్ వచ్చేసి సెకండ్ ఏసీ. దీని కాస్ట్ వచ్చేసి 1680 రూపాయల వరకు అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయినా కూడా ప్రైజెస్ అయితే రీజనబుల్లే. అండ్ ఇక్కడ మనకి కుల్ఫీలు, పావ్ బాజీలు అన్ని రకాలు. ఓన్లీ ఈ హోల్ ప్లాట్ఫామ్ మొత్తానికి ఇది ఒక్క స్టాల్ అయితే ఉంది. ఇక్కడ సమోసా, పావ్ బాజీ, ఇడ్లీ కూడా ఉన్నాయి, మంచి విషయం. అండ్ వెజ్ బిర్యానీ, వెజ్ థాలీలు అన్నీ అయితే ఉన్నాయన్నమాట. పర్లేదులేండి, బతికిచ్చాడు. అసలు ఏమి లేవురా నాయన అని అనుకున్నా ఇందాక. ఏదో ఒకటి అయితే ఉంది. సో సోలాపూర్లో మన ట్రైన్కి 5 నిమిషాల స్టాప్ అయితే ఉంది. సో సోలాపూర్లో మన ట్రైన్కి 5 నిమిషాల స్టాప్ ఉంది. హైదరాబాద్ దాటిన తర్వాత లాంగెస్ట్ స్టాప్ ఉన్న స్టేషన్ ఇదేనమాట. సోలాపూర్ అనగానే నాకు గుర్తొచ్చేది, చిన్నప్పుడు మా ఇంటికాడికి అయితే వచ్చేవాళ్ళు సోలాపూర్ దుప్పట్లు అంతా. సో సోలాపూర్ దుప్పట్లు ఒకటి ఫేమస్, దాంతోపాటు చెప్పులు కూడా ఫేమస్ అనమాట. చెప్పులకి కూడా సోలాపూర్ చెప్పులు డిజైన్లు కూడా చాలా బాగుంటాయి. సో మీరు కనుక ఇక్కడ గమనిస్తే ట్రైన్ అయితే మూవ్ అవుతుంది కదా. ఇది వచ్చేసి LTT ముంబై టు కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది వచ్చేసి సోలాపూర్కి అయితే వచ్చింది ఇప్పుడే. అండ్ మన ట్రైన్ కి ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ కూడా చేసేస్తున్నారు. ఇదిగోండి, వాటర్ ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత ఇట్లా బయటికి అయితే కొట్టేస్తాయి రిమైనింగ్ వాటర్. ఇక్కడికి మన జర్నీ వచ్చేసి 340 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. ఇంకొక 350 కిలోమీటర్లు ఉంది ముంబైకి వెళ్ళడానికి. అయితే దాదాపు హాఫ్ ఆఫ్ ద జర్నీ ఇక్కడతో కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. మనం బయలుదేరి ఎగ్జాక్ట్లీ 6 hours అయితే అవుతుంది. సో ట్రైన్ ప్లాట్ఫామ్ మీద నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. చలో ఎక్కేద్దాము పదండి. ఓ బాబాయ్, ఓన్లీ హోల్ ప్లాట్ఫామ్ 4 మొత్తానికి ఇది ఒక్కటేనమాట స్టాల్. ఒక్కటున్నా చాలా అట్లాంటిది నడిచేస్తుంది. మంచిగా చూడండి, పావు బాజీలు అన్ని అయితే దొరుకుతున్నాయి ఆడ. తినేవాళ్ళు హ్యాపీగా తీసుకొని అయితే తినొచ్చు. ఇటు సైడ్ అంతా మనకి తోపుడు బండ్లు ఎక్కువ కనిపిస్తాయి. అన్ని ఐటమ్స్ దీంట్లోనే పెట్టేసి ఉంటారు అనమాట. దీంట్లో అయితే ఇవి అయితే ఎక్కువ కనిపిస్తాయి ప్లాట్ఫామ్స్ మీద. ఈ సోలాపూర్ స్టేషన్ ని 1860లో అయితే ఓపెన్ చేశారు. ప్రెసెంట్ ఈ స్టేషన్ కూడా దాదాపు రోజుకి 120,000 మంది ప్యాసింజర్లు అయితే ట్రావెల్ చేస్తారు. సో బై బై సోలాపూర్. నైట్ టైము ఒక డిసడ్వాంటేజ్ ఏంది అంటే, వన్స్ స్టేషన్ దాటాము అంటే ఇంకా ట్రాక్స్ ఇదంతా ఏం కనిపించవు అనమాట కెమెరాకి. లో లైట్ అయితే ఉంటది కదా, చీకటిగా ఉండడం వల్ల ఎక్కువ వీడియోని అయితే తీయలేము. డే టైం అయితే ఏదో ఒకటి తీయొచ్చు, మంచి ఇంట్రెస్టింగ్ గా దారిలో కనిపించేవన్నీ. నైట్ టైం అట్లా కుదరదు. సో స్టేషన్ల కాడే ఎక్కువ మనం అయితే కవర్ చేయాలి, స్టేషన్ల కాడ కానీ అండ్ ఊర్లో వచ్చినప్పుడు కానీ. దీని తర్వాత కుర్దువాడి జంక్షన్, పూణే జంక్షన్, లోనావాలా, ఖండాల, దాదరు, కళ్యాణ్, దాదర్, CSMT ఛత్రపతి శివాజీ మహారాజ్ ట్రైన్. రేపు మార్నింగ్ అరౌండ్ 5 o'clock అయితే వెళ్తుంది ఈ ట్రైన్ వచ్చేసి. నేను వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ ట్రైన్ వరకు అయితే వెళ్ళట్లేదు. ఆల్మోస్ట్ అక్కడ దాకా అయితే వెళ్తాను, కానీ ముందరే దిగేస్తాను. ఎక్కడి వరకు అనేది తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో ఇప్పుడు దాకా RAC సీట్ అయితే ఉంది. జస్ట్ ఇప్పుడే సోలాపూర్ దాటిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత TC వచ్చి బర్త్ అయితే ఇచ్చాడనమాట. సో నాతో పాటు ఇంకో RAC అతను ఉంటాడు కదా, అతను అయితే వేరే దగ్గరికి పంపించేశారు. సో మనకైతే ఇదే లోయర్ బెర్త్ కంటిన్యూ చేయొచ్చు ప్రశాంతంగా. సో పడుకోవడానికి అయితే చాలా ఇబ్బంది. ఇందటి వరకు ఇద్దరం కూర్చొనే ఉన్నాం మేమైతే. ఇప్పుడు ఆ దిగులైతే లేదు, హ్యాపీగా పడుకోవచ్చు ప్రశాంతంగా. సో టైం వచ్చేసి నైట్ 1:20 అవుతుంది. ట్రైన్ 20 minutes లేట్ గా పూణే స్టేషన్ కి అయితే వచ్చింది అనమాట. దాదాపు మనం 600 కిలోమీటర్లు అయితే వచ్చాము హైదరాబాద్ నుంచి.
ఇంక ఇక్కడ నుంచి ముంబై వచ్చేసి 190 కిలోమీటర్స్ ఉందన్నమాట. నెక్స్ట్ స్టాప్స్ వచ్చేసి థానే, తర్వాత దాదర్, అంతేను. సో నేను వచ్చేసి పూణేలో అయితే దిగిపోతున్నాను. ఇక్కడితో ఈ ట్రైన్ వీడియోని అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మన ఇంట్రెస్టింగ్ వీడియో అయితే నేను ముందుకు వచ్చేస్తే దాన్ని మిస్ అవ్వకుండా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.